వెల్కమ్ టు మెక్టెక్ 30 డే పిఎల్సి సిరీస్. లాస్ట్ వీడియోలో మనం ఎన్ఓ, ఎన్సి అండ్ కాయిల్ యూజ్ చేసి ఒక చిన్న లాజిక్ని ఎలా డ్రా చేయాలో చూసాం. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం, మనం రాసిన ఆ ప్రోగ్రామ్ ప్రెజెంట్ ఎక్కడుంది? అది మన ల్యాప్టాప్లో మాత్రమే ఉంది. కానీ పక్కనే ఉన్న పిఎల్సికి ఆ విషయం ఇంకా తెలియదు. ల్యాప్టాప్లో ఉన్న ఆ లాజిక్ని మన పిఎల్సి మెమరీలోకి పంపించడాన్నే మనం డౌన్లోడింగ్ అంటాం. ఈ రోజు వీడియోలో ఎటువంటి ఎర్రర్స్ లేకుండా ప్రోగ్రామ్ని పిఎల్సిలోకి ఎలా పంపాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్, సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనం ప్రోగ్రామ్ని పంపే ముందు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ కంపైల్. దీని గురించి చాలా మందికి తెలియదు. మనం రాసిన లాజిక్లో ఏవైనా తప్పులు ఉన్నాయా లేదా అని సాఫ్ట్వేర్ చెక్ చేస్తుంది. ఇప్పుడు స్క్రీన్ చూడండి, పైన టూల్ బార్లో ఒక చిన్న పేపర్ ఐకాన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయగానే ఒక ఇన్స్పెక్టర్ విండో ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు 0 ఎర్రర్స్ 0 వార్నింగ్స్ అని కనిపిస్తేనే మనం ముందుకు వెళ్ళాలి. ఒకవేళ అక్కడ రెడ్ కలర్లో ఏదైనా ఎర్రర్ కనిపిస్తే దాని మీద క్లిక్ చేసి ఆ మిస్టేక్ని మనం రెక్టిఫై చేయాలి. లేకపోతే పిఎల్సి ఆ ప్రోగ్రామ్ని అసలు యాక్సెప్ట్ చేయదు. ఇంకా నెక్స్ట్ మెయిన్ థింగ్, డౌన్లోడ్ టు డివైస్. పైన బ్లూ కలర్ యారోలో ఉన్న పిఎల్సి ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఒక పెద్ద విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. టైప్ ఆఫ్ పీజీ ఆర్ పీసీ ఇంటర్ఫేస్. ఇక్కడ PN/IE అని సెలెక్ట్ చేసుకోవాలి. పీజీఆర్ పీసీ ఇంటర్ఫేస్, ఇక్కడ మన ల్యాప్టాప్లో ఉన్న ఇథర్నెట్ కార్డ్ పేరుని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ స్టార్ట్ సెర్చ్. ఇది ప్రెస్ చేయగానే సాఫ్ట్వేర్ నెట్వర్క్లో ఉన్న మీ పిఎల్సిని వెతుకుతుంది. మీ పిఎల్సి లిస్ట్లో కనిపించగానే దాన్ని సెలెక్ట్ చేసి లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ టైంలో సాఫ్ట్వేర్ మీ పిఎల్సిలో ఉన్న పాత ప్రోగ్రామ్ని ఆపడానికి పర్మిషన్ అడుగుతుంది. అక్కడ స్టాప్ ఆల్ అని సెలెక్ట్ చేసి మళ్ళీ లోడ్ నొక్కండి. ఇది చేస్తున్నప్పుడు పిఎల్సి మీద ఉన్న లైట్ ఆరెంజ్ కలర్లోకి మారుతుంది. అంటే అది ప్రస్తుతం స్టాప్ మోడ్లో ఉందన్నమాట. లోడింగ్ పూర్తయ్యాక చివరగా ఒక చిన్న విండో కనిపిస్తుంది. అక్కడ స్టార్ట్ మాడ్యూల్ అనే ఆప్షన్ని టిక్ చేయడం మర్చిపోదు. ఇది టిక్ చేస్తేనే డౌన్లోడ్ అయ్యాక పిఎల్సి ఆటోమేటిక్గా రన్ అవుతుంది. ఇప్పుడు ఫినిష్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ హార్డ్వేర్ వైపు చూడండి, పిఎల్సి మీద గ్రీన్ లైట్ వెలుగుతుంది. అలా వెలుగుతుంటే మీరు సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ని డౌన్లోడ్ చేసినట్లు. ఇప్పుడు మీ పిఎల్సి మీరు రాసిన లాజిక్ ప్రకారం వర్క్ అవ్వడానికి రెడీగా ఉంది. సో చూసారు కదా, ఒక ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా ఎలా డౌన్లోడ్ చేయాలి అని. ఈ ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే కమెంట్ చేయండి. అయితే ప్రోగ్రామ్ అయితే పంపించాం, కానీ అది లోపల ఎలా పనిచేస్తుంది, మనం బయట బటన్ నొక్కినప్పుడు సాఫ్ట్వేర్లో ఆ గ్రీన్ లైన్ని లైవ్గా ఎలా చూడాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.